డబ్బుని ఆదా చేయాలంటే ఒక సింపుల్ చిట్కా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జీపే, ఫోన్పే ఏవైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అందులో 1000 కన్నా ఎక్కువ జీపే కానీ ఫోన్పేలో కానీ 1000 కన్నా ఎక్కువ పెట్టుకోకండి. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. నిన్న మార్కెట్కి వెళ్తే ఒక 200 తీసుకొని వెళ్ళాం మార్కెట్కి. ఏమేం కావాలో వెజిటేబుల్స్ అవి పావు కిలో, అరకిలో అలా తీసుకొని వచ్చి 180 రూపీస్ అయింది. 20 రూపీస్ రిటర్న్ ఇంటికి తీసుకొని వచ్చాం. అంటే నోటు ఎక్స్చేంజింగ్ మన కంటి ముందు కనిపించడం వల్ల ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, దేనికి ఎంత ఇస్తున్నాం, ఎంత ఇదవుతుంది అనేది మనకు ఒక లెక్క ఉంటుంది. ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వల్ల ఏమైపోతుందంటే ఈజీగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోతున్నాయి, కానీ ఈజీగా డబ్బు కూడా అయిపోతున్నాయి. గాడ్ ప్రామిస్ చెప్తున్నా, ఇంతకుముందు గూగుల్ పే వాడేటప్పుడు 1000 రూపీస్ నేను మార్కెట్కి వెళ్తే 1000 రూపీస్ అయిపోయేది. ఎందుకంటే 4 వస్తువులు తెమ్మంటే దానికి యాడ్ ఆన్ మనకి ఏదో అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ పండు బాగుంటుంది, ఇంకోటి ఏదో ఫ్రూట్ బాగుంటుంది, ఇంకోటి ఏదో బాగుంటుంది, ఇంకోటి అంటే 4 అవసరమైన వస్తువులకి ఇంకొక 4 అనవసరమైన, అంటే మనకు అప్పుడు అనవసరమైనది ఏదీ లేదు, అప్పటికి ఈ 4 మనకు అవసరం. కానీ చెప్పని అంటే లిస్టులో లేనివి కూడా మనం ఒక 4 యాడ్ చేసుకొని తీసుకొస్తాం. ఇదే దందా జరుగుతుంది ప్రతి చోట. సూపర్ మార్కెట్స్ కానీ, ఆన్లైన్ కానీ, అమెజాన్ కానీ. మీరు ఓన్లీ 1000 రూపాయలు పెట్టుకొని చూడండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ ఇలాంటి ఆన్లైన్ ఆర్డర్స్ అన్నీ ఆల్మోస్ట్ తగ్గించగలుగుతారు మీరు. ఈ వీలైనంత జీపేలో, ఫోన్పేలో, పేటిఎంలో 1000 రూపాయలు లిమిటెడ్ బ్యాలెన్స్ కన్నా ఎక్కువ పెట్టుకోకండి. దానివల్ల మీరు రోజు 200, 300 ఎంత ఈజీగా ఆదా చేయొచ్చు అంటే 100% నేను గ్యారంటీ ఇస్తాను. నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు చెప్తున్నా. డబ్బుని ఆదా చేయాలంటే జీపేలో మినిమం బ్యాలెన్స్ కన్నా ఎక్కువ పెట్టుకోకండి. ఎందుకంటే మనకు తెలియకుండా ఎంత డబ్బు ఖర్చు అయిపోతుందో మనకే తెలియదు. ఎవరైనా ఒకటి మనం ఏదైనా తీసుకోవాలనుకుంటే ఆ షాపింగ్లో ట్రాన్సాక్షన్స్ ఈజీగా ఫట్ మనం ఒక వస్తువు తినాలనుకుంటే 4 వస్తువులు తినేస్తాం. ఒక వస్తువు కొనాలనుకుంటే 4 వస్తువులు కొనేస్తాం. వీలైనంత క్యాష్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. మార్వాడీస్ ఇదే టెక్నిక్ ఫాలో అవుతారు. ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయటం వల్ల మనకు డబ్బు మీద ప్రీతి ఉండదు, ఇష్టం ఉండదు. కానీ నోటు చూసినప్పుడు